నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. హైడ్రాకు సంబంధించి మొత్తానికి ఒక ఇష్యూ నేపథ్యంలో హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ముఖ్యంగా హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. అక్కడ దీనికి సంబంధించి తీవ్ర వాదోపవాదనలు అయితే జరిగాయి. అయితే ఈ వాదోపవాదనలు ఏమిటి, ఏ ఇష్యూకి సంబంధించి అంటే ముఖ్యంగా ఒకానొక బిల్డింగు అటు కోర్టు పరిధిలో ఉండగా దానికి సంబంధించిన ఇష్యూ మీరు ఎలా కూల్చివేస్తారు అంటూ ఒక పిటిషన్ దాఖలైంది. దాని మీద వర్చువల్గా కమిషనర్ రంగనాథ్ జాయిన్ అవ్వడం జరిగింది, కోర్టుకు హాజరవ్వడం జరిగింది వర్చువల్గా. సో దీనిపై వాదోపవాదనలు అయితే జరిగాయి. అయితే ఇక్కడ కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఎంత కీలకంగా మారుతున్నాయంటే హైడ్రా మీద మళ్ళీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇటు రంగనాథ్కి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్కి కానీ ఆ పరిస్థితి వస్తుందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ తప్పు చేసిన వాళ్లకు శిక్ష సంగతి ఒకెత్తైతే ఎంతోమంది బాధితులుగా మారుతున్నారు. హైడ్రా పేరు మీద ఎంతోమంది బాధితులుగా మారుతున్నారు. అందులోనూ శని ఆదివారాల్లో వచ్చి కూల్చేయడం ఏంటి అంటూ కోర్టు ప్రశ్నించడం ఒకెత్తు, మరోవైపు అసలు హైడ్రాకు ఎటువంటి చట్టబద్ధత ఉంది అని అటు కోర్టు అడగడం, మరోవైపు హైడ్రా చాలా పెద్ద స్ట్రాటజీతోటి రంగంలోకి దిగి చివరికి కూల్చివేతల్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వెళ్ళడం, మిగతా పనులేం లేవా హైడ్రాకి, హైడ్రా ఏర్పాటు చేయడం మంచిదే కానీ ఆ పనితీరే చాలా అసహనం వ్యక్తపరిచింది కోర్టు మొత్తానికి దీని మీద. ఇవన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా మాట్లాడదాం ఈ విషయంలో. అసలు హైడ్రాకు సంబంధించిన విషయంలో ఈరోజు కోర్టు ఏమనింది, ఎవరికి చీవాట్లు పెట్టింది, లేకపోతే ఎవరి తరఫు మాట్లాడాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు రచనారెడ్డి గారు ఉన్నారు, అడ్వకేట్, బీజేపీ అధికార ప్రతినిధి. రచనారెడ్డి గారు నమస్తే అండి. యా, సో ఓవరాల్గా చాలామంది ఎదురు చూస్తున్నారు ఇదే అంశంపై, అంటే అప్డేట్స్ తెలుసుకోవడానికి కానీ లోతుల్లో ఏం జరిగింది అర్థం చేసుకోవడానికి కానీ. ఎందుకంటే ఎక్కడ హైడ్రా అంటే చాలు భయపడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అదొక హర్రర్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. సో ఏం జరుగుతుందా అని ఎప్పటికప్పుడు ప్రజలు చూడడం, మరోవైపు చాలామంది దీనికి బాధితులుగా మారిపోవడం అనేది ఇక్కడ కనబడుతోంది. సో ఈరోజు మరి నిజంగా కోర్టు ఏమనింది, దానికి సంబంధించి ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి ఈ ఇష్యూకి సంబంధించి? అయితే అందరికి నేషనలిస్ట్ హబ్ వ్యూవర్స్ కి అందరికి నమస్కారం అండి. అయితే ఇక్కడ నేను ఈ హైడ్రా అనే ఒక భూతం 1 month 1.5 months కింద వచ్చినప్పుడే వస్తున్నది. వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ ని చూసుకుంటారు, FTL ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పేసి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పేసి చూసుకుంటారు అని చెప్పేసి నాగార్జునది ఫస్ట్ కూల్ చేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టినప్పుడే నేను అన్నాను, మీరు ఈ వికృతానందాన్ని ప్రదర్శించడం ఆపండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది కాదు, ఇక్కడ అది కరెక్టా తప్ప, లీగలా ఇల్లీగలా అనేది చూడండి అని చెప్పేసి. హైడ్రా మేము అంటే ఇవాళ కోర్టులో జరిగిన హియరింగ్ ఇట్స్ అ కల్మినేషన్ ఆఫ్ వాట్ ఐ హావ్ బీన్ సేయింగ్ ఫర్ ద లాస్ట్ more than 1 month. అంటే కల్మినేషన్ అంటే ఒక కంక్లూజన్ లాగా. నేను ఫస్ట్ అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏందో రంగనాథ్ గారికి కాదు, ఎవరికి తెలియదు, చీఫ్ మినిస్టర్ కూడా తెలియదు. రంగనాథ్ గారు అయితే వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయిండు. ఆయన ఏం అడిగినా ఎన్వైరన్మెంట్ ఎంక్రోచ్మెంట్ అని అంటాడు కానీ ఇంకేమన్నాడు. చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే 2000 చిల్లర చెరువులు ఉన్నాయి అని అంటాడు. కానీ దానికన్నా ఎక్కువ అసలు ఎందుకు చేస్తుండు, అసలు ప్రణాళిక ఏంది, ప్రాసెస్ ఏంది ఏమి చెప్పాడు. సో లీగలీ చెప్పాలంటేనండి హైడ్రా అనే దానికి ఎటువంటి లీగల్ శాంక్టిటీ, ఎటువంటి చట్టబద్ధత లేదు. అయితే ఇవాళ అమీన్పూర్ కి సంబంధించిన కొన్ని ఇండ్లను కూల్చడానికి నోటీసులు ఇచ్చిండ్రో లేకపోతే కూల్చడానికి వచ్చారు. సో వాళ్ళు ఆల్రెడీ హైకోర్టు ని ఆశ్రయించి ఉన్నారు. ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ వాదోపవాదాలు జరిగి వాయిదా వేసినప్పుడు క్లియర్ గా ఏదో ఒక ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చి ఉంటారు. సో ఇప్పుడు ఆ ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చినా లేకున్నా పెండింగ్ కేసు అడ్జర్న్ అయినా వీళ్ళు వచ్చి హడావిడిగా అంటే పని పెట్టుకొని, ఇప్పుడు మనకు మీకు తెలుసు కదా సార్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంత పని చేస్తారో అందరికి తెలుసు. వీళ్ళు పని పెట్టుకొని శని ఆదివారాలు కోర్టులను తప్పించుకోవడానికి. అయితే అంటే నేను అడ్వకేట్ ని, రోజు కోర్టులోనే ఉంటాను. వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు కోర్టులను తప్పించుకోవాలంటే శని ఆదివారాలు అరెస్ట్ చేస్తారు.
శుక్రవారం సాయంత్రము అరెస్ట్ చేస్తారు ఎవరినన్నా అరెస్ట్ చేయాలంటే, అతనికి సోమవారం దాకా ఎటువంటి గత్యంతరం ఉండదు. లేకపోతే ఇటువంటి కూల్చడాలు తూల్చడాలు అదేంటి ఇంట్లో నుంచి ఎల్లగొట్టడాలు ఇవన్నీ శని ఆదివారాలు చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఇమీడియట్ గా కోర్ట్ కి ఉరకడానికి అవకాశం ఉండదు కాబట్టి. సో అందుకని హైడ్రా శని ఆదివారాలు కూల్చడానికి కారణము కోర్ట్ కి ఏదన్నా ఒక రిలీఫ్ కోసం వెళ్లే లోపలనే కూల్చేస్తే పీడ పోతుంది అని చెప్పి. సో అది ఇవాళ జరిగింది. అందుకోసము జడ్జి గారికి చాలా కోపం వచ్చి రంగనాథ్ ని నిలదీసిండు, నోటీస్ ఇష్యూ చేసిండు. నువ్వు రావాలా, నాకు సంజాయిషి చెప్పాలా అని. రంగనాథ్ ఇవాళ గంట సేపు జడ్జి ప్రశ్నలకు రంగనాథ్ ఏం సమాధానం చెప్పలేకపోయింది. జడ్జి క్లియర్ గా అతను ముందటున్నది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈఎంఐస్ కి ఎలిజిబుల్ ఐటన్కే ఫలానా సేవింగ్ చూపెట్టాలా, అతను సేవింగ్ చూపెట్టి ఒక అడ్వకేట్ దగ్గర పోయి ప్రాపర్ లింక్ డాక్యుమెంట్స్ తో సహా డ్యూ డిలిజెన్స్ చేసుకొని అతను టైటిల్ మొత్తం అంతా ప్రాపర్ గా నిర్ధారించుకొని సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయి కొన్నాడు. దాని తర్వాత మీ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే అతను కట్టుకున్నాడు. ఇప్పుడు 3 ఏళ్లకు వచ్చి మీరు FTL లో ఉన్నదంటే ఎలా నమ్మాలి? మీ FTL ఎంత దూరం ఉన్నదో మీరు చూపెట్టండి, మీ తహసీల్దార్ ని చూపెట్టమనండి, ఎవరినైనా చూపెట్టమనండి. ఇప్పటి వరకు ఏ చెరువుకి FTL నాకు ఇప్పటి వరకు చూపెట్టలేదు, క్లియర్ గా చెప్పేసింది జడ్జి గారు. దాంతో పాటు అసలు మీరు ఏమనుకుంటున్నారు, నేను ప్రకృతిని కాపాడడము లేకపోతే చెరువులను పునరుద్ధరించడం తప్పు అంటలేదు, కానీ మీరు చేసే నిర్వాహకమే తప్పు. అసలు మీరు ఏం ప్రాసెస్ ఫాలో అవుతుండ్రు, మీరు ఇంత మందిని భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నారు, అసలు మీరు ఏ బేసిస్ మీద FTL నిర్ధారణ కానప్పుడు మీరు ఏ బేసిస్ మీద కూల్చి వేస్తుండ్రు అని క్లియర్ గా అడిగిండు. రంగనాథ్ ఏం చెప్పలేకపోయిండు. ఎన్వైరన్మెంట్ అదేంటి మన ఎన్వైరన్మెంట్ అంటాడు, ఎంక్రోచ్మెంట్ అంటాడు, అంతే, ఇంకేమన్నాడు. ఎంక్రోచ్మెంట్లు చాలా ఎక్కువైపోయినాయి, ఎన్వైరన్మెంట్ మళ్ళీ చెరువులని ప్రొటెక్షన్ చేసుకోవడానికి అని అన్నాడు, అంతే. దాని తర్వాత జడ్జి గారు మళ్ళీ అన్నారు, సరే చెరువులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మళ్ళీ మీరు చెరువులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి FTL గిట్లా మీరు నిర్ధారించిండ్రా, మీరు ఆ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేసిండ్రా అంటే చెయ్యలేము అని క్లియర్ గా అన్నాడు. మళ్ళీ మీరు FTL అనే ఉన్నదని మీరు ఎట్లా కూల్ చేస్తారు? హైడ్రా ఫుల్ ఫామ్ చెప్పమని చెప్పిండు. హైడ్రా ఫుల్ ఫామ్ ప్లస్ జియోలో హైడ్రాకున్న ఏంటి మన రెస్పాన్సిబిలిటీస్, జియోలో హైడ్రాకున్న డ్యూటీస్ లో లాజిస్టిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా లాజిస్టిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని ఉన్నప్పుడు వర్షాలైతే బాగానే పడుతున్నాయి, మళ్ళీ మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ చేస్తుండ్రు? మీరు పకేతం ఒకటే కూల్చివేతల మీదనే మీరు మొత్తము దృష్టి సాధించిండ్రు. కూల్చివేతలు కూడా కోర్టుని తప్పించుకొని ఎలా కూల్చివేయాలో దాని మీదనే మీ దృష్టి సాధించిండ్రు. ఇది చాలా తప్పు అని జడ్జి గారు క్లియర్ గా అన్నారు. దాని తర్వాత క్లియర్ గా అసలు మీరు ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు హైడ్రాకున్న మీకు అంటే మీరు కూడా ఈ పని చేయడానికున్న మీకున్న లీగల్ శాంక్టిటీ, మీకున్న లీగల్ రైట్ ఏంటి అని కూడా జడ్జి గారు క్లియర్ గా అన్నాడు. దానికి రంగనాథ్ గారు ఏమీ చెప్పలేకపోయింది. అయితే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, అయితే మీరు అమీన్పూర్ తహసీల్దారు వచ్చి రమ్మన్నాడు, మేము బుల్డోజర్ తీసుకొని వెళ్ళిపోయినాము అని అంటున్నారు కదా. మళ్ళా ఇక్కడ చార్మినార్ తహసీల్దారు ఉన్నాడు. చార్మినార్ తహసీల్దారు హైకోర్టు మూసీ బఫర్ జోన్ లలో ఎక్కడనో ఉంది, అంటే మూసీకి దగ్గర ఉంది కదా, వచ్చి హైకోర్టుని కూల్చేయమంటే మీరు వచ్చి హైకోర్టుని కూల్చేస్తారా అంటే మీరు లాజిస్టిక్ సపోర్టే ఇస్తున్నాము అని అంటుండ్రు కదా. మళ్ళా మీ లాజిస్టిక్ సపోర్ట్ ప్రకారము బుల్డోజర్ JCB తీసుకొని హైకోర్టుని కూల్చేస్తారా అని క్లియర్ గా అడిగింది జడ్జి గారు. ఎందుకంటే మీరు ఇంత కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు మాట్లాడుతుండ్రు, మీకు మీ లీగల్ శాంక్టిటీ ఏందో తెలియదు, మీరు లీగల్ రెస్పాన్సిబిలిటీ ఏందో తెలియదు, మీరు నోటీసులు అయితే అస్సలకే ఇస్తలేరు. మళ్ళీ మీరు నోటీస్ ఇచ్చినప్పుడు 48 గంటల నోటీస్ ఇచ్చినప్పుడు 48 గంటలు కూడా మీరు ఆగకపోతే ఎట్లా అని క్లియర్ గా అడిగిండ్రు జడ్జి గారు.
మీకు శని ఆదివారాలే ఎందుకు దొరికినాయి? మీరు అసలు శని ఆదివారాలు కాదు, మీరు అసలు పని చేసుడే మీరు కష్టంతో చేస్తారు. మళ్ళీ మీరు సోమవారం దాకా ఎందుకు ఆగలేకపోయిండ్రు? సోమవారం పొద్దుగాల అంటే ఉదయం దాకా నన్ను ఎందుకు ఆగలేకపోయిండ్రు అని గట్టిగా అడిగారు. మీరు మీ లీగల్ శాంక్టిటీని ప్రూవ్ చేయాలి, మీరు మీకు హక్కు ఉన్నది ప్రూవ్ చేయాలి. ప్రజలు ఇన్ని పర్మిషన్స్, మీ అధికారులే ఇన్ని పర్మిషన్స్ ఇచ్చి ప్రజలు ఏళ్ళ తరబడి ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు మీరు ఏ హక్కుతోని అధికారంతోని మీరు వీటిని డెమాలిష్ చేస్తుంటూ, మీ డెమాలిషన్ కి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ అన్నది అనిపిస్తలేదు, మీరు టార్గెటెడ్ గా ఇది చేస్తున్నారు అనే దాకా వచ్చింది. ఓకే, అంటే రచన రెడ్డి గారు ఇప్పుడు ఆ శని ఆదివారాలు కూల్చడాలు ఏంటి అనేది ఒక కేటగిరీలో ప్రశ్న అయితే, అంటే మిగతా రోజుల్లో అనే దానికి ఎట్లా కోర్టు ఏమంది అంటే అసలు దానికి మిగతా రోజులు కూడా మీరు నోటీసులు ఎందుకు ఫాలో అయితలేదు? మీరు నోటీసులు ఒకటి ఇస్తున్నారు, మీరు దానికన్నా ముందే వచ్చి కూల్ చేస్తున్నారు. ప్లస్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మీరు అసలు పర్మిషన్స్ అసలు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఏంది ఏం సంగతి, అసలు ఎఫ్టీఎల్ ఉందా, ఎఫ్టీఎల్ నిర్ధారణ కాకుండా మీరు ఎట్లా కూల్ చేస్తారు అని క్లియర్ గా అడిగిండ్రు జడ్జి. ఓకే, కూల్ చేయడానికి మీరు ఎఫ్టీఎల్ లో ఉంది అని కూల్ చేస్తున్నారు, ఎఫ్టీఎల్ లో ఉందని కూల్ చేయడానికి మీరు ఎఫ్టీఎల్ నా ముందట ఇప్పటి వరకు చూపెడతలేరు అని క్లియర్ గా అడిగింది జడ్జి గారు. రంగనాథ్ లిటరలీ రంగనాథ్ గారు 1 hour ఏం అనలేదు, ఇదే అదేంటి ఎన్వైరన్మెంట్ ఎంక్రోచ్మెంట్ ఈ రెండు మాటలే మాట్లాడు తప్ప ఇంకా he couldn't answer the honorable judge. అందుకోసమని ఇదే ఇష్యూని మళ్ళీ October 15 కి మీరు డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ తోని రాండి, మీ లీగల్ శాంక్టిటీ ప్రూవ్ చేసుకోవాలి అని October 15 కి వాయిదా వేసారు. ఓకే, రచన రెడ్డి గారు మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు అంటే చాలా సందర్భాల్లో ఈయన అదే మాట్లాడతారు రంగనాథ్ గారు, ఏమంటారంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని చెప్పి. సో ఇక్కడ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు లేకపోతే సంబంధిత అధికారులు ఆ వెంచర్లు వేసిన వాళ్ళు మరి వీళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది కదా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది. అది ఇగ్నోరెన్స్ కూడా కాదు, ఇంటెన్షనల్గా చేసి ఒకదారి పట్టించడం. సో మరి అక్కడి నుంచి మొదలు పెట్టలేదు, కేవలం ఇళ్ళు కట్టుకున్న వాళ్ళని కూలగొట్టేసి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అయితే ఇది ఖచ్చితంగా అబ్జెక్షనబులే. సో ఈ రకంగా చూసినప్పుడు మరి ఏం సమాధానం ఉంది అధికారుల దగ్గర, రంగనాథ్ గారి దగ్గర ఈ విషయంలో? అధికారుల దగ్గర ఏం సమాధానం లేదు. ఎందుకంటే అధికారులు ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ కావండి, లాస్ట్ 5 ఏళ్లలో 10 ఏళ్లలో కూడా ఇచ్చిండ్రు. కానీ చాలా కట్టడాలు కూల్చడానికి రెడీ అవుతున్నాయి. ఎప్పుడో 40-30 ఏళ్ల కింద ఇచ్చిన పర్మిషన్స్ అసలు ఓనర్ కి అంటే ప్రతి వాడు పోయి అదేంటి మన బ్రైబ్ ఇచ్చి అధికారులను కరప్ట్ అధికారులతో మీరు వత్తాసు పలికి మీరు పర్మిషన్ తెచ్చుకున్న అనడానికి కూడా ఉండదు కదండి. ఎంతమంది ఎంత అంటే ప్రతి వాడు పోయి డబ్బులు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకొని కట్టేసుకున్నాడా అండి? సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు మీరు 40 ఏళ్ల నుంచి మేము అందరినీ ప్రాసిక్యూట్ చేస్తామని అంటుండ్రు. ఎవరు ప్రాసిక్యూట్ చేస్తారు? ఎంతో మంది రిటైర్ అయిపోయిండ్రు, ఎంతో మంది చనిపోయిండ్రు. ఒక్కొక్క పర్మిషన్ కి 20-25 సంతకాలు ఉంటాయండి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి. GHMC అయినా, వాటర్ బోర్డ్ అయినా, ఎలక్ట్రిసిటీ బోర్డ్ అయినా, అదేంటి రెవెన్యూ అధికారులైనా, సబ్ రిజిస్ట్రార్ నుంచి. సో మీరు ఎంత మందిని ప్రాసిక్యూట్ చేస్తారు? ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ అనేది చిన్న పిల్లవానికి కూడా తెలుసు, అది మాకు చెప్పే ఫస్ట్ ఇది. కానీ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా అంటే ఇప్పుడు ఇక్కడ అధికారులే లాని ఫాలో కాలేరేమో మళ్ళా, అది వాళ్ళ ఇగ్నోరెన్స్ కదా. వాళ్ళ ఇగ్నోరెన్స్ కి మేమెందుకు బాధ్యులు కావాలా? మేమెందుకు? వై షుడ్ బి బేదర్? ప్రతి మనిషికి కూడు గూడు అనేది అవసరం సార్. అంటే ప్రతి ఒక్కళ్ళు సమానమే చట్టం కింద అని అంటారు కదా, ఆ మాట మీరు అన్న మాటకి ప్రతి ఒక్కళ్ళు సమానమే కాబట్టి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అనేది కామన్ మ్యాన్ కి కూడా, అంటే తెలిసి కట్టుకున్నారు చెరువు FTL లో బఫర్ జోన్ లో అనేది చెప్పడం. తెలిసి కట్టుకున్నాడు అంటే తెలిసి FTL బఫర్ జోన్ లో కట్టుకోవడానికి వీల్లేదు అని తెలుసుంటే ఎవడొచ్చి కొంటాడు సార్? చాలా మంది రిజిస్ట్రేషన్లే ఆపేసేది ఉండే కదా. మీరు ఫలానా సర్వే నంబర్ లో అసలు
కొనడాలు అమ్మకాలు ఉండవు అని మీరు ప్రాహిబిషన్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రాహిబిషన్ లిస్ట్ అనేది ఒకటి ఉంటది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఇవన్నిటిలో ఏమి కొనుక్కోడాలు అమ్ముకోడాలు ఉండయన్నమాట. అసలు కొనుక్కునుడే ఉండకపోతే దాని తర్వాత తద్వారా వచ్చే పర్మిషన్స్ కట్టడాలు అవన్నీ అసలు ఉండవు కదా. సో ఇప్పుడు కావాల్సుకొని ఒక సామాన్యుడు పోయి కావాల్సుకొని అంటే కట్టలేని పరిస్థితి ఉన్నా గానీ కావాల్సుకొని డబ్బులు ఇచ్చి కొని మళ్ళీ డబ్బులు ఇచ్చి పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నాడా సార్? అంటే హౌ ఫార్ ఫెచ్డ్ అండ్ ఇంపాసిబుల్ అండ్ స్టూపిడ్ ఈస్ దాట్? సో ఇప్పుడు మొత్తం అంటే లైక్ ఇది ఎట్లుందంటే సార్, లిటరలీ ఈ సో కాల్డ్ చెరువులను పునరుద్ధరించాలంటే లేకపోతే అదేది 1950s లోనో ఎప్పుడో ఎన్ని చెరువులు ఉండేనో 1930s లో ఎన్ని చెరువులు ఉండే అలా కావాలంటే హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఎలాగైపోయిందో హైదరాబాద్ అనేది అలాగైపోతుంది సార్. అసలు హెచ్ఎండిఏ వాళ్ళకి హెచ్ఎండిఏ లేక్స్ లోనే పరిధిలోనే కొన్ని లేని లేక్స్ కూడా కొన్ని లేక్స్ గురించి అసలు వాళ్ళ దగ్గర డాటానే లేదు. 2300 సమ్ చిల్లర లేక్స్ అంటున్నారు. అవన్నిటికి సంబంధించిన డేటానే వాళ్ళ దగ్గర లేదు. ఎప్పుడెప్పటి నుంచి ఇచ్చిండ్రు? ఆ లేక్స్ ఇరిగేషన్ ట్యాంక్సా, పర్కులేషన్ ట్యాంక్సా, ఆయకట్టు ఉన్నాయా? సరే, ఊర్లో ఉండే మన వ్యవసాయం సాగు చేసుకునే లేక్స్ అంటే అవి ఇరిగేషన్ లేక్స్, అవికి ఆయకట్టలు ఉంటాయి. హైదరాబాద్ లో ఉన్న ఏ ఇరిగేషన్ లేక్ ఆయకట్టు ఉండేనో చెప్పాలి, మళ్ళీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పారుతున్నాయో చెప్పాలి. రచన రెడ్డి గారు, ఓవరాల్గా మనం ఒక కంక్లూజన్కి వద్దాం ఈ విషయంలో. అయితే అక్టోబర్ 15కు ఏం జరగబోతోంది? మరి దీనికి లీగల్ శాంక్టిటీని వీళ్ళు కూడా క్లారిటీ తెచ్చుకొని కోర్టుకు సబ్మిట్ చేసే పరిస్థితి తెచ్చుకొని మళ్ళీ ముందుకెళ్తారా, లేకపోతే కొంత స్టే ఇచ్చే పరిస్థితి లాంటిది ఏమైనా జరగవచ్చా? ఎట్లా అర్థం చేసుకోవాలి అక్టోబర్ 15th విషయం? అంటే వీళ్ళు ఏ గవర్నమెంట్ అయినా తప్పుగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే రాత్రి దొంగ పనులు ఎన్నో చేస్తారు. సో ఇప్పుడు లీగల్ శాంక్టిటీ అంటే సార్, ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఎ లాయర్, ఇప్పుడు రెట్రోస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్ అనే ఒక రెండు పదాలు ఉంటాయి. రెట్రోస్పెక్టివ్ అంటే నేను ఇప్పుడు లీగల్ శాంక్టిటీ తెచ్చుకొని ఇవన్నిటిని చేసిన తప్పులను అన్నిటినీ లీగలైజ్ చేసుకుంటా అంటే అది కాదు, చట్టం ఒప్పుకోదు. సో ఇప్పుడు లీగల్ శాంక్టిటీ తెచ్చుకొని ఎట్లా తెచ్చుకుంటారో వారం రోజులలో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు లీగల్ శాంక్టిటీ ఒకవేళ తెచ్చుకుంటే మళ్ళీ ఇన్ని రోజులు ఇంచుమించు 6 వారాల నుంచి హైదరాబాద్ లో పోగుతున్న మరణ మృదంగం మొత్తము ఇల్లీగలే. ఇప్పుడు ఎందుకంటే మనుషుల ఉసురు పోసుకుంటున్నారు. అంటే ఇప్పుడు లెబనాన్, ఇజ్రాయెల్ గాజాలో బాంబులు పేలుతున్నాయంటే ఒక మాట ఇక్కడ మనుషుల హృదయాల్లో బాంబులు పేలుతున్నాయి. ఐఎమ్ నాట్ బీయింగ్ డ్రామాటిక్. ఎవ్వరు చూసినా అసలు నేను ఎంత అన్సర్టన్, అన్ష్యూర్, ఇన్సెక్యూర్ అయిపోయిందంటే హైదరాబాద్ మనుషులు, అసలు నేను కరెక్టే ఉన్నానా, నేను తప్పే ఉన్నానా, నేను అసలు అంటే పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ వాళ్ళు కూడా అసలు కరెక్టే కొన్నామా, అందరూ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఈవెన్ అన్ని పేపర్లు ఉన్న వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో పడిపోయారు. అన్ని ఇప్పటి వరకు కూల్చేసింది అన్ని పేపర్లు ఉన్న వాళ్ళనే సార్. కొన్ని అవిట్ల స్టేలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నాగార్జున కూల్చినప్పుడు వికృతానందం పొందిండ్రు, ఇప్పుడు సామాన్యులకే ఎసరు వస్తుంది. సో ఇట్ ఈస్ ఇల్లీగల్. సో ఆ రోజుకి ఏమైతుందో చూడాలా గానీ ఈ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు నేను లెజిటిమసీ తీసుకొని ఇవన్నిటిని లీగల్ చేయలేము, అది కోర్టు కూడా ఒప్పుకోదు. అండ్ వీళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోతే దేవుని దయ వల్ల కోర్టు స్టే ఇస్తే మంచిది. ఓకే, సో చూద్దాం మ్యామ్. రచన రెడ్డి గారు, వీలైతే నెక్స్ట్ వీడియోస్ కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ మళ్ళీ చేసే ప్రయత్నం చేద్దాం మ్యామ్. సో అదండి విషయం. మొత్తానికి ఈరోజు జరిగిన వాదోపవాదనల విషయంలో మనం ఒక క్లారిటీ తీసుకున్నాం కదా. మరి దీనికి సంబంధించి అక్టోబర్ 15కు మళ్ళీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి అక్టోబర్ 15 నాడు జడ్జిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోర్టు తరఫు నుంచి మరి ఈ 15 రోజుల్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, మరి ఇందాక రచనారెడ్డి గారు అన్నట్లు ఒక లీగల్ శాంక్టిటీ కనుక తీసుకొని సబ్మిట్ చేస్తారా, లేకపోతే ఆల్రెడీ మేము లీగల్గానే వెళ్తున్నామని జస్టిఫై చేసుకోగలుగుతారా,
లేకపోతే మరి అట్లా ఉన్నప్పుడు మరి బాధితుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే హైడ్రా విషయంలో కోర్టు కూడా కూల్చివేతలు తప్ప వేరే పని లేదా అనేది అడిగిన ప్రశ్న. సో ఆ రకంగా చూస్తే మరి కూల్చివేతల విషయంలో ఎట్లా జస్టిఫై చేసుకుంటారు, ఏమిటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేది ఎక్కడైనా వర్కౌట్ అవుతుందా, ఇవన్నీ కూడా చూద్దాం. రైట్, వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.